మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకున్న 5గురు బాధితులకు ప్రభుత్వం 2,50,000 రూపాయల నిధులు మంజూరు చేయడంతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడం కోసం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనా ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, వారి జలాల్పూర్ విలేజ్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, మండల సీనియర్ నాయకులు పోతిరెడ్డి, నమోద్రి గుప్తా, శేఖర్ గౌడ్, కిష్టాగౌడ్, శ్రీనివాస్, శ్రీశైలం, దుర్గా గౌడ్, జీతయ్య గారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము ఇచ్చిన హామీల మేరకే కాకుండా ఇంకా సరికొత్త ఆలోచనలతోటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోటి ఎన్నో పథకాలను తెచ్చి ప్రజలందరి మన్నన అతి తొందర కాలంలోనే ప్రజల మన్నన చూరగొన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా ప్రజాపాలన ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా ఈనాడు వివిధ గ్రామాల నుండి మరి వారికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం అనేది పేద బడుగు బలహీన వర్గాల యొక్క అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి మరి ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు మరి కార్పొరేట్ స్థాయిలో వారు వైద్యం చేయించుకోలేరు కాబట్టి మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెద్ద వారికి రిలీఫ్ గా ఉంటుంది. కాబట్టి ఈ చెక్కులను కూడా మేము చాలా త్వరగా పెద్ద ఎత్తున మరి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మరి అందరు కూడా మా ప్రజలు అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా మంచి హాస్పిటల్స్ లో వారి మరి వైద్యాన్ని చేయించుకొని ఆరోగ్యవంతులై తిరిగి వచ్చి మరి అదేవిధంగా ఈ చెక్కులను తీసుకొని వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా ఇంకా మున్ముందు కూడా మా ప్రజాపాలన ప్రభుత్వము అన్ని విషయాలలో ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టి ఇంకా కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రజలందరూ సుభిక్షంగా ఉండే విధంగా అదేవిధంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వైద్యపరంగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా మంచి అవకాశాలు పొందే విధంగా మరి మా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సమాయత్తమై ఉన్నది. కాకపోతే మరి ప్రతిపక్షాలు మరి ప్రభుత్వం ఏర్పడిన తెల్లవారి నుండే మరి విమర్శలు గుప్పిస్తూ ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు ఇదెప్పుడు చేస్తారు అదెప్పుడు చేస్తారని ప్రశ్నించడం ఒక్కటే వాళ్ళు ముందు పెట్టుకున్నారు. మరి జరిగిన అభివృద్ధి వారి కళ్ళకు కనిపిస్తలేదు కానీ జరగబోయే పనులను చేయబోతున్న పనులను మరీ పదే ప్రశ్నిస్తున్నారు. కాకపోతే వారు అంటున్న మాటలు వారు చేస్తున్న విమర్శనలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా ప్రజాపాలన ప్రభుత్వానికి అవన్నీ కూడా ఆశీర్వాదాలయ్యి ఇంకా మున్ముందు ఇంకా ద్విగుణీకృతమైన శక్తితోటి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను.